జెల్సీమియం గురించి ఇదివరకు మాట్లాడుకున్నాం. అది పెద్ద ఒక్కొక్క డ్రగ్ వచ్చి 4 రోజులు చెప్పినా ఉంటుంది, మనకు అంత అవసరం లేదు. ఓన్లీ మొరాలిటీస్, సిమ్టమ్స్, ఉద్రేక ఉపశమనాల్లో ఈ 3 మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. కాబట్టి ఎందుకు బుక్ దయచేసి మెటీరియా మెడికా బుక్ అయితే చదవద్దు. మీరు ఆన్లైన్ క్లాస్ వినండి. మీరు బుక్ చదివితే 1000 సంవత్సరాలైనా మీకు అర్థం కాదు. ఎందుకంటే అది రాసింటాడు, దాంట్లో ఏం ఉపయోగం ఉండదు. అదే వాళ్ళు అనుభవం ఉండే మహనీయులు, వాళ్ళు డాక్టర్లు అనడం కన్నా మహనీయులే వాళ్ళు సైకోటిక్ మైండ్ లేని వాళ్ళు కాబట్టి చెప్తున్నారు. వాళ్ళకి అది ఉండింటే వాళ్ళు కూడా చెప్పరు. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే ఆన్లైన్ క్లాసులు బ్రియోనియా, జెల్సీమియం, పలస్టిల్లా, యాంటింక్రోడమ్ ఈ 4 మీరు వినదలుచుకుంటే వినండి. ఇంకా లోతుకు పోవాలనుకుంటే వెళ్ళండి. నేనైతే మీకు ఇంత సింపుల్గా చెప్పడానికి 5 సంవత్సరాలు పట్టింది. ఆన్లైన్ క్లాస్ ఈని లాస్ట్కు మీకు సింపుల్గా చెప్తా ఉన్నా. ఎంత 5 సంవత్సరాలు విన్నా కూడా అర్థం కాలేదు. అర్థమయ్యి 10 మందికి ఇచ్చి వాళ్ళ యొక్క విషయాలు నాకు తెలుసుకొని ధైర్యంగా ఇంత మంచి మందు ఎందుకు ప్రపంచంలో వెనకబడింది అనే బాధతో ఇంత విలువైన మందును నేను చూశాను, నేను అనుభవించాను. కాబట్టి ఇది ఎందుకు వెనకబడింది? మంచోడు వెనకున్నాడు, చెడ్డోడు ముందున్నాడు. కాబట్టి ఇప్పుడు మన చెడ్డోడిని ఏదో ఒక రకంగా ముందుకు తేవాలంటే మనందరము హోమియోపతి మందు అనే ఒక మంచి విలువైన మందును అల్లోపతి కంటే ముందు పెట్టాలి. అది హోమియోపతి డాక్టర్లు నాకు తెలిసి చేయరు. వాళ్ళు సైకోటిక్ మాయాగా ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళు పెద్ద ఒక విచిత్రమైన రహస్యాలు కాబట్టి వాళ్ళు చెప్పరు. నేను చెప్తాను, మీరు మీ జబ్బుకు మీరే వైద్యులు కావాలా. ఎందుకు వీళ్ళతో పంచాయతీ? నేర్చుకోండి. ఎన్నో నేర్చుకున్నారు. ఈ 4 డోసు నేర్చుకుంటే నష్టమా? నేర్చుకోండి. మీ వాళ్ళకి మీకు టైఫాయిడ్ కానీ ఏదైనా జబ్బు వచ్చినప్పుడు సిమ్టమ్ ఉంటే వేయండి. కాబట్టి దయచేసి మిమ్మల్ని దైవ స్వరూపులారా అంటాడా. ఎందుకంటాడా? మీలో ఉండే దేవుడు, నాలో ఉండే దేవుడు ఒక్కడే. దైవ స్వరూపులారా అంటే మీలో అంత శక్తివంతులు. మీకు తెలియకుండా, మీకు తెలియదు కానీ మీరు చాలా విలువైన, ప్రతి వ్యక్తి ఒక విలువైన వ్యక్తి. ఆ విలువైన వ్యక్తి ఒకరిని చిన్నగా ఒకరి పెద్దగా అని చూడకూడదు. దయచేసి హోమియోపతి విషయంలో ఈ తారతమ్యం అస్సలు ఉండకూడదు. ఇప్పుడు పలస్టిల్లా, జెల్సీమియము, బ్రియోనియా, యాంటింక్రోడమ్ ఉన్నాయి. అవి విలువైన మందులే. ఆ విలువైన మందులు విలువ తెలియని వాళ్లకు మీరు ఇవి ఇచ్చి వీటి విలువ వాళ్ళకు తెలియజేయడానికి ఎవరైనా సేవ చేసేవాళ్ళు మాత్రం ఈ అవకాశం వస్తుంది. చెయ్యండి. సేవ చేస్తే మీకు భగవంతుడు పక్కనే ఉన్నట్టుంటుంది. సేవ చేయలేదనుకో దూరంగా ఉన్నట్టుంటుంది. మీరు భగవంతునికి దగ్గర కావాలంటే సేవ చేయడం తప్ప వేరే మార్గం లేదు. అది హోమియోపతిలో చేస్తే ఇంకా మంచిది. తక్కువ ఖర్చు. 300 పెట్టుకుంటే 30 మందికి సేవ చేయొచ్చు. ఇంత సింపుల్ ఖర్చుతో మీరు సేవ చేసి మీరు ఆనందపడాలని, ఈ ప్రపంచానికి విలువ లేదు ఈ అనే వాళ్ళకు ఆ హోమియోపతిలో ఇంత విలువ ఉందని
ప్రతి పౌరుడు ప్రయత్నించాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీకేమైనా సమస్య అర్థం కాకపోతే 7 నుంచి 8 గంటల్లాగా నాకు ఈ సిమ్టమ్ ఉంది సార్, నాకు ఇది పరిస్థితి అని మీరు ఫోన్ చేయండి. మీరైతే మాత్రం పలస్టిల్లా, బ్రియోనియా, యాంటింక్రోడమ్, జెల్సిమియం అనే 4 బాప్టిషియా క్యూ, కాలిమోర్ 6X ఖచ్చితంగా మీ ఇంట్లో పెట్టుకోండి. మీ ఇంట్లో టైఫాయిడ్ ఉంది, ఆ టైఫాయిడ్ తగ్గింది లేదు, అయ్యింది లేదు. 3 నెలలకు 4 నెలలు రావడం, హాస్పిటల్ పోవడం, మళ్ళీ రావడమే కదా చరిత్ర, తెలుసు కదా మీకు. ఆ 4 పెట్టుకోండి. మీరు నా దగ్గర రానవసరం, ఫోన్ చేయండి. ఏ ఫీజు, ఏ పంచాయతీలు ఉండవు. మీ సిమ్టమ్ చెప్పండి, ఈ డ్రగ్ వేసుకోమని చెప్తా, అది వేసుకోండి, గంటకల్లా రిలాక్స్ కండి, హ్యాపీగా తినండి, హ్యాపీగా నిద్రపోండి. ఈ సౌకర్యం మాత్రం హోమియోపతిలో ఉంది తప్ప నువ్వు వారం యాంటీబయాటిక్ వేసుకున్నా నీకు తిండి లేదు, నిద్ర లేదు, ఆ బాధ, ఆ నరకం ఉండదు. ఆ నరకం భరించలేము. మీ జబ్బు వచ్చింది, ఏ కారణంతో వచ్చింది, దాన్ని మనం సులభంగా తప్పించుకొని హ్యాపీగా ఉండాలంటే హోమియోపతిని మీరు విశ్వసించండి, ఇతరులకు విశ్వాసం కలిగించండి. హానిమన్ ఆ మహనీయుడి యొక్క త్యాగానికి, కష్టానికి మనం అందరము ఆయన యొక్క ఈ విషయాలను అందరికీ తెలియజేసి చేయగలరని ఆశిస్తున్నాను. సేవ చేసే వాళ్ళు మాత్రం డబ్బు ఉండేవాళ్ళు చేయండి, ఎందుకంటే ఇది విలువైన మందులు. ఒక డ్రగ్ ఇచ్చేసి ఎంత డ్రగ్ నేను తగ్గించే అవకాశాలను జాగ్రత్తగా ఉండాలని మీరందరికీ నమస్కారాలు.